గగన్ గారు మీరు ఇక్కడే ఉండండి, నేను 1 minute లో వచ్చేస్తాను. వెయిట్. ఓకే. ఇదేంటి స్విమ్మింగ్ పూల్ని చూసి అంత ఎగ్జైట్ అయిపోతుంది? ఎప్పుడు చూడలేదే ఏంటి? దీని బ్రెయిన్ బిహేవియర్ కొంచెం తేడాగా ఉన్నాయి, బట్ అపియరెన్స్ అదిరిపోయింది. గగన్ గారు రండి, స్విమ్మింగ్ పూల్లో సరదాగా స్విమ్మింగ్ చేద్దాం. చేద్దాం. ఇప్పుడే వచ్చాం, తొందర ఏంటి? ప్రశాంతంగా చేద్దాం. అయ్యో ఏంటండి మీరు, స్విమ్మింగ్ పూల్ కనిపిస్తే వెంటనే దూకేయాలి. గగన్కి ఈతొచ్చు అనుకుంటా, నాకు స్విమ్మింగ్ రాదే. ఇప్పుడు ఏం చేయాలి? రాను అంటే పరుగు పోతుంది, దూకితే ప్రాణం పోతుంది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? మీరు దూకండి, నేను మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తాను. మీరు కానివ్వండి. హలో ఆకాష్ గారు, ఎక్కడున్నారు? మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నాకు తెలుసండి. మీరు ఫోన్ చేశారంటే ప్రాబ్లం ఉన్నట్టే. చెప్పండి. మీరిప్పుడు ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. నేను తారా కలిసి గెస్ట్ హౌస్కి వచ్చాం. ఏంటి, గెస్ట్ హౌస్ కా? తారతో కలిసి మీరు గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లారు? అంటే అన్ని మీకు చెప్పి చేయాలా? మీ పర్మిషన్ తీసుకునే వెళ్ళాలా? నాకు పర్సనల్ లైఫ్ లేదా? పర్సనల్ టైం లేదా? నేనేదో హాయ్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. దీంట్లో మీకేంటి ప్రాబ్లం? చెప్పండి. ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వెంటనే రావాలి. ఇది చాలా అర్జెంట్. సరే, నేను యాక్చువల్లీ కొంచెం బిజీగా ఉన్నాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సారీ, నాకు ఊరికే కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. అయ్యో, అసలు ఇతనికి ఎలా చెప్పాలి? ఇక్కడ 100 ప్రాబ్లమ్స్ పెట్టుకుని అక్కడ తారతో సరదాగా టైం పాస్ చేస్తున్నాడు. బావలా ఉండమంటే ఏం చేస్తున్నాడు? గగన్ గారు అలా నిలబడే ఉన్నారేంటి? కాల్ అయిపోయింది కదా, రండి, లెట్స్ స్టార్ట్ స్విమ్మింగ్. నో, నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు. నాకు స్విమ్ కాస్ట్యూమ్ కూడా లేదు నా దగ్గర. మీరు ఎంజాయ్ చేయండి, నేను ఇక్కడే ఉంటాను. ఏంటండి చిన్న పిల్లల్లా చేస్తున్నారు? అంటే యాక్చువల్లీ నాకు వాటర్ అంటే భయం అండి. నాకు ఈత రాదు. మీకు ఈత రాదా? మీకు ఈత రాదంటే నేను నమ్మేయాలా? అయ్యో నిజంగా అండి. మీకు రాకపోతే నేను నేర్పిస్తాను, రండి. పదండి, స్విమ్మింగ్ నేర్పిస్తాను. యాక్చువల్లీ అయ్యో ఏం పర్లేదు, దూకేయండి. ప్రతి దానికి మీరు ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నారు. దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది మీరు చెప్పేదంతా అబద్ధం. కమాన్ గగన్ గారు, వాటర్ ని చూస్తే భయపడితే ఎలా? మీరు పెద్ద డాన్సర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ స్విమ్మింగ్ రాదంటే నేను ఎలా నమ్ముతాను? కమాన్ ప్లీజ్. అయ్యో ఏం పర్లేదు, దూకేయండి. ఒక్క నిమిషం. హలో, ఓకే, ఇప్పుడే వస్తున్నా. గగన్ గారు 2 minutes అర్జెంట్ కాల్, వచ్చేస్తాను. మీరు స్విమ్ చేస్తూ ఉండండి. హలో,
ఆకాష్ గారు లేవండి. ఏంటి భూమి గగన్తో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలా? అసలేమనుకుంటున్నారు మీరంతా? తను నాకు కాబోయే భార్య. నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాను. అవసరమైతే రేపు మా పెళ్ళైన తర్వాత నేను తనతో కలిసి 100 వ్రతాలు చేస్తాను. కానీ ఇప్పుడు వాడితో కలిసి కూర్చుని వ్రతం చేయడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. సూర్య, ముందు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకో. ఇక్కడ నీ పర్మిషన్ ఎవరు అడగట్లేదు. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కాబోయే భార్య ఇంకో వ్యక్తితో వ్రతం చేస్తున్నాను అంటే నేను వద్దనే రైట్ నాకు లేదా? నువ్వే కాదు, బావ కూడా ఏం ఒప్పుకోలేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఆయన నొప్పించాలి. ఏంటి మేడం మీరు? ఒక పక్క నేను వద్దు అంటుంటే మనం వెళ్ళి శరత్ చంద్ర సార్ని కూడా ఒప్పించాలంటున్నారు. నిజంగా నాకేం అర్థం కావట్లేదు మేడం.